నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్కా మహేష్ యాదవ్. ఈరోజు మనము స్ఫూర్తి భవన్ వెల్ఫేర్ అసోసియేషన్కి రావడం జరిగింది. ఇక్కడ మధుసూదన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మనకు ఉచిత కంటి వైద్య పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ సంస్థ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏమేమి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయని సంస్థ చైర్మన్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. సో ఈ సంస్థని ఎప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తూ ఉన్నారు? ఇది 2014 స్టార్ట్ అయింది మా సంస్థ. ఈ సంవత్సరంతో 10 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నాం. అక్టోబర్ 31 నేను స్టార్ట్ చేసిన ఈ సంస్థను. దీనికి ఇన్స్పిరేషను మా నాయకుడు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు. వారు చూపించిన బాటలో మేము నడవాలన్న ఒక ఆలోచనతో ఇట్లా రావడం జరిగింది. ఈ సంస్థను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు ఈ సంస్థకు దాదాపు ఒక 1000 ఫ్యామిలీలతోటి నాకు అటాచ్మెంట్ ఉంది. ఇప్పుడు మా కార్పొరేటర్ అన్నారు కదా, మా కార్పొరేటర్ కూడా వన్ ఆఫ్ ది యాక్టివ్ మెంబర్ ఇందులో. తనతో పాటు స్టార్ట్ చేసిన నేను అప్పుడు రాను మరి మా దగ్గర ఒక ట్యూటర్గా ఒక స్టూడెంట్గా వచ్చారు శిరీష అని చెప్పి. తను ఈరోజు మా కోఆర్డినేటర్. అట్లా అంచెలంచెలుగా ఈ సంస్థ ఒక 1000 కుటుంబాలతోటి మమేకమై నడుస్తుంది. ఈ సంస్థకు ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం పొడుగున 365 రోజులు ఏదో కార్యక్రమం ఉండే ఉంటుంది. మొన్ననే నేను ముఖ్యంగా సంస్థ తరఫున ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు? ఈ సంస్థ ద్వారా మేము నిర్వహిస్తున్నాము. దాంతోపాటు స్పెషల్లీ చిన్న స్థాయి, ఇప్పుడు మా కార్పొరేటర్ చెప్పినట్టు ప్రతి కుటుంబంలో కూడా పేద మధ్యతరగతి కుటుంబీకులు మా దగ్గర వస్తారు. దీంట్లో కుట్టు మిషను, మగ్గము, బ్యూటీషియను, దాంతోపాటు కంప్యూటర్ కోర్సు కూడా మేము నేర్పించడం జరుగుతుంది. అందులో భాగంగానే చిన్న కుటుంబాలకు మేము ప్రాపగాండ చేయాల్సిన అవసరం లేదు. మౌత్ టు మౌతే వాళ్ళకు చేరడము, వాళ్ళు మాతోటి కోఆర్డినేట్ చేయడము. మా సంస్థలో 11 నుంచి దాదాపు 1 గంట వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటాము. మేము క్లాస్ నడుస్తుంటుంది. మరి ట్యూటర్గా తను స్వప్న అని చెప్పి రెగ్యులర్గా మా దగ్గర ట్యూటర్ తను. మరి మా కోఆర్డినేటర్ శిరీష. మా సంస్థకు ఈ సంస్థకు అన్ని విధాల ఒక అకౌంట్ ఉంటుంది. దాని త్రూనే ప్రతి నెల దాని ఖర్చులో జమాబందీ అనేది జరుగుతుంది. దాని ద్వారా అట్లా జరుగుతుంది కాబట్టి మేము ప్రతి కార్యక్రమం కూడా స్వచ్ఛందంగా నిర్విఘ్నంగా ప్లస్ ఏ ఆటంకాలు జరగకుండా కూడా ఈ సంస్థను నడిపిస్తున్నాం. ఒక స్వచ్ఛంద సంస్థని రన్ చేయాలంటే కొంత మనీతో కూడుకున్న పని. సో డబ్బులు ఎట్లా సమకూరుస్తూ ఉన్నారు? దీనికి స్వామి ముకుందానంద స్వామీజీ గారి భక్తులు శ్రీ హరీష్ రంగాచార్యులు గారు అని చెప్పి తను మాకు విన్నంటి ఉండి తన సహాయంతో సంస్థ నడుస్తుంది. తనతో పాటు కూడా ఇంకా కొద్దిమంది ఇప్పుడు మాకు ఇతోతిగా సహాయం చేస్తారు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ దాదాపు 300 మంది చిన్నపిల్లలు మీరు చూసారు. ఇప్పుడు స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ స్లమ్లలో నివసించే చిన్న మధ్యతరగతి పిల్లలు, చిన్న కుటుంబాలకు సంబంధించిన పిల్లలు. వాళ్లకు టెస్టులే కాకుండా వాళ్ళకు మేము స్పెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. దాని ఆలోచనతో ఇట్లా చేసినాం. కాబట్టి మా సంస్థకు ఏది కూడా ఒక కార్యక్రమం చేయాలంటే ఏదో చేయం. మేము ఫస్ట్ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. ఆటోమేటిక్గా దానికి సంబంధించిన అన్నీ కూడా మరి కొద్దిమంది ప్రోత్సాహంతో వాళ్ళే ముందరకు వచ్చి మా సంస్థకు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారు. అందుకే నా సంస్థ ఇంత దిగ్విజయంగా నడుస్తుందంటే కారణము నేను చేసే పట్టుదల, నాతో పాటు సహకరించే నా మిత్రులు, నా సంస్థకు సభ్యులు, వీళ్ళందరూ సహకారంతో నేను నడిపిస్తున్నాను. ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి కుట్టు మిషన్ కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు కటింగ్స్ కనబడతా ఉన్నాయి. సో ఈ కుట్టు మిషన్కి సంబంధించి రన్నింగ్ అంటే సంవత్సరంలో ఎన్నిసార్లు చేస్తారు, లేకపోతే కంటిన్యూస్గా ఈ ప్రోగ్రామ్ నడుస్తుందా? ఇది 3 నుంచి 4 నెలల ట్రైనింగ్ ఉంటుంది. ప్రతిదీ కూడా కుట్టు మిషన్ కానీ, మగ్గం కానీ, బ్యూటీషియన్ కానీ, ఈవెన్ కంప్యూటర్ కోర్స్ కానీ. ఈ హరీష్ రంగాచార్యులు అనేవారు క్యాష్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు CEO. తన ప్రోత్సాహంతో నడుస్తుంది కాబట్టి ఈ 3 నుంచి 4 నెలల తర్వాత వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళతోటి ఎగ్జిబిషన్ స్టార్ట్ చేస్తాం. స్టెప్ బై స్టెప్ తను చేసిన వరకు స్టార్టింగ్ ఎప్పుడైతే జాయిన్ అవుతుందో ఒక 15 రోజులు, నెల రోజుల తర్వాత ఆమె యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. తను నేర్పించేది మా ట్యూటర్ నేర్పిస్తుంది. తను చేసింది యాక్టివిటీ ఎట్లా జరుగుతుంది, తన డెవలప్మెంట్ ఏందనేది వాళ్ళకు ఎగ్జామ్ పెట్టి దాని ద్వారా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగిన తర్వాత మేము స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఉంది. ఇది స్టార్టింగ్ రేంజ్. తర్వాత ఇది వచ్చి సెకండ్ రేంజ్.
తర్వాత వచ్చి థర్డ్ రేంజ్, అట్లా స్టెప్ బై స్టెప్ ఒక 3-4 రేంజ్లు. అంటే వాళ్ళకు దాదాపుగా ఏ పని చేసినా కూడా ఒక 3-4 రోజులల్లో ఒక 200-300 రూపాయలు. ఈరోజు బ్లౌజ్ కుట్టించుకోవాలంటే 300 రూపాయలు అంటే మినిమం. అంటే 3 రోజులల్లో ఆమె ఒక 300 రూపాయలు సంపాదిస్తుంది. అట్లనే ఒక డ్రెస్ ఒక ఫ్రాక్ కుట్టాలంటే, ఫ్రాక్ నేర్చుకుందంటే ఆ ఫ్రాక్ కుట్టాలంటే కూడా 3-4 రోజులు పడుతుంది. మినిమం 600 నుంచి 1000 రూపాయలు. కాబట్టి తను తన భర్తకు తోడుగా, భర్త చేసే పనికి తన పని కూడా చేస్తే ఇద్దరు కలిసి ఒక 2 పిల్లలు, ఈ రోజుల్లో ఖచ్చితంగా 2 పిల్లలు ఉంటారు, భార్య బాబు పాప. మరి ఏ స్కూల్ పోయినా కూడా, ఏ స్కూల్లో అయినా కూడా మినిమం ఒక 300 నుంచి 500 తక్కువ ఉన్నది. ట్యూషన్ నేర్పించాలన్నా 300 నుంచి 500 ఉంది. మరి ఇదంతా ఖర్చులు వెళ్ళాలంటే భర్త సంపాదించే ఒక 20,000, 15-20,000 కన్నా ఎక్కువ లేదు. అవి కూడా ఈ రోజుల్లో కష్టం ఉంది. కాబట్టి తను కూడా అంతో ఇంత ఒక 5,000, 10,000 సంపాదిస్తే కనీసం ఇంటి కిరాయి కట్టి వాళ్ళ పిల్లలకు అంతో ఇంత చేసుకోవాలన్న ఆలోచనతో మేము ఒక వితౌట్ సింగిల్ ఎన్పీ కూడా ఛార్జ్ చేయకుండా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం కాకుండా వాళ్ళకు సర్టిఫికేట్ కూడా మా సంస్థ నుంచి ఇస్తాం. ఈ రోజుకు సంబంధించి ఫ్రీ ఐ క్యాంప్ అండ్ ఫ్రీ డెంటల్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ ఫ్రీ ఐ క్యాంప్ నిర్వహించాలని ఎందుకు అనిపించింది? ఈ కార్యక్రమం నేను చెప్తున్నాను, ఇంతకుముందు కూడా చెప్పాను. నాకు 365 రోజులలో మాది ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి చేస్తాము, అబ్దుల్ కలాం జయంతి చేస్తాము, విన్నారా, గీతా జయంతి చేసినాం మొన్న. మరి వరలక్ష్మి, మన శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన వరలక్ష్మి వ్రతం కూడా ఇక్కడ నిర్వహించి మేము ఇక్కడికి వచ్చే మహిళలకు అందరు కూడా వాళ్లకు కార్యక్రమం నిర్వహిస్తాం. అట్లాగే ఆషాఢ మాసంలో ఒకటి గోరింటాకు కార్యక్రమం కూడా చేస్తారు. అట్లా నేను ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పినాను, సనాతన ధర్మానికి సంబంధించిన ఈ సంస్థ, ఈ సంస్థలో జరిగే కార్యక్రమాలు అన్నది సనాతన ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఏ కార్యక్రమం కూడా మిస్ కాకుండా మేము నిర్ణయించుకొని ఈరోజు కార్యక్రమం చేద్దామంటే చేయాలంతే. ఆటోమేటిక్గా మా దగ్గర అందరు గ్యాదర్ అవుతారు కాబట్టి కార్యక్రమాన్ని అంత దిగ్విజయంగా మేము పూర్తి చేస్తాం. మేడం, స్ఫూర్తి భవన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. సో మీరు గెస్ట్గా రావడం జరిగింది, ఏమనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటే? చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే స్కూల్ పిల్లలు వచ్చేసి ఇక్కడ నుంచి చాలామంది పేద ప్రజలు, చాలామంది ఇక్కడ కాలనీ వాసులు వాళ్ళందరూ ఇక్కడ బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఇక్కడికి వచ్చి చేసుకోవడము వాళ్ళందరికీ వాళ్ళు ఎంత హ్యాపీగా వెళ్తున్నారో అది చూసేసి నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇది ఒక మంచి కార్యక్రమము. ఎందుకంటే కండ్లకు పండ్లకు ఏదైనా కూడా ఎవరు అంత పట్టించుకోరు, కళ్ళు బాగున్నాయి అవి అని అనుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చి మనం రెగ్యులర్ చూపించినాం కాబట్టి బయటపడుతున్నది. అది ముందే మనం టెస్ట్ చేయించేస్తే ఏదైనా ఉన్నా కూడా మనము ముందే వెళ్ళేసి చిన్న ప్రాబ్లం అయిందన్నప్పుడే మనం ముందు వెళ్ళి చూయించుకున్నాం అనుకో తొందరగా బయటపడిపోతుంది. ఇట్లా పెట్టడం అనేది అందరికి రాదు ఆలోచన. మన మదన్న గారు తీసుకొసుకొని మంచిగా ఇంట్రెస్ట్గా తీసుకున్నాడు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉన్నది. ముఖ్యంగా మీరు కార్పొరేటర్గా ఉన్నటువంటి ఏరియాలోనే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో దీన్ని మీరు ఏ విధంగా అభినందిస్తూ ఉన్నారు? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఇద్దరం కలిసి ఆర్గనైజ్ చేశారు. ఇప్పుడు కాదు, 20 years నుంచి పొలిటికల్గా తీసుకొచ్చింది మన మదన్న గారే. కాబట్టి ఆయనతో నేను వర్క్ 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నేను కార్పొరేటర్గా ఫీల్ అవుతాను. అక్కడ సోషల్ వర్క్లు కూడా నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే మా ఏరియాలో ఇట్లాంటి సంస్థ ఉండి ఇట్లా ముందుకు వచ్చేసి ఇట్లా సోషల్ వర్క్ అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు. కొంతమందికి వస్తుంది అది చేయడం అనేది, అందరికి రాదు. అందరు పొలిటికల్లో ఉంటారు, సోషల్ వర్క్ ఎవరు చేయని కింద. కాబట్టి సోషల్ వర్క్ చేస్తున్నారు, చాలా సంతోషంగా. అది మా ఏరియాలో ఉండి ఇంతమంది పేద ప్రజలకు చేయడం అనేది చాలా చెప్పదగ్గ విషయం. మనం చాలా సంతోషం. ముఖ్యంగా ఒక మహిళా నాయకురాలు కార్పొరేటర్ కావడం అనేది చాలా గొప్ప విషయం. దాంట్లో భాగంగా ఈ సంస్థ కూడా చాలా మంది మహిళలకు కుట్టుకు సంబంధించి, మిషన్కి సంబంధించి కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో మహిళలకు ఏం సూచనలు చేస్తారు? ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు అందరు మహిళలు దీన్ని యూటిలైజ్ చేసేసుకోవడము. ఎందుకంటే బయట పోసేసి కొన్ని వేలు కట్టాలా, అది కట్టినా కూడా ఎవరు సరిగా చెప్పారో కూడా తెలియదు. అది మన ఉచితంగా మన ఏరియాలో మన ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నది కాబట్టి వాళ్ళు వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే రేపు పొద్దున వాళ్ళు కూడా కొంతమందికి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. ఇక్కడ నేర్చుకొని పోయి దాన్ని వదిలేయద్దు, దాన్ని మళ్ళీ పోయేసి దాన్ని మళ్ళీ కుటుంబించి నేర్చుకోవాలా. వాళ్ళు ఇంకో 10 మందికి ఉపాధి కల్పిస్తే వాళ్ళు కూడా ఒక న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇక్కడ మనం ఉచితంగా చేర్పించినామో దాన్ని నేర్చుకొని దాన్ని ఒట్టిగానే వాడుకుంటే కాకుండా దాన్ని ఒక 10 మందికి ఉపయోగం, చుట్టుపక్కల కనీసం 10 మంది వాళ్ళ ఇంట్లోన్నా
దాన్ని వాడుకున్నా కూడా ఈ రోజుల్లో ఒకరు చూసారు కదా, ఒక బ్లౌజ్ కుట్టించుకోవాలంటే 1000 రూపీస్ అవుతున్నాం. అట్లాంటిది ఉచితంగా నేర్చుకొని వాళ్ళ ఇంటి వరకు అయినా కూడా ఇది మనం మంచి పని చేస్తున్నాం కాబట్టేసి వాళ్ళకు మనం హెల్ప్ చేసిన వాళ్ళము అవుతున్నాము. దాన్ని సంస్థ నుంచి కూడా నేను ఇంతకుముందు కూడా చాలా ప్రోగ్రాంలో కూడా చెప్పాను, ఇట్లాంటి సంస్థలు ఉండడం అనేది కొన్ని ఉంటాయి, అది కంటిన్యూషన్ నడుస్తున్నది. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ ఉన్నది. ఏదో ఇవాళ నడిపించేసి రేపు వదిలేయం కాకుండా కంటిన్యూషన్ ఉన్నది. ఎంతోమంది నేర్చుకొని బయటికి వెళ్ళేసి ఉపాధి పొందిండ్రు, కొంతమంది బాగా ఇక్కడ కూడా ఉపాధి పొందుతున్నారు. కాబట్టేసి దీన్ని నడిపిస్తున్న సంస్థ వాళ్ళకు మనం ఎంత చెప్పేసినా కూడా తక్కువనే. థ్యాంక్ యూ మేడం. చూశారు కదా, ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు వీళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరంలో దాదాపు అంటే సనాతన ధర్మానికి సంబంధించి అనేక కార్యక్రమాలతో పాటు మహిళల అభివృద్ధి కోరుకోవడం కోసం దానికి సంబంధించి కుటుంబ మిషన్లు, అదేవిధంగా పేద విద్యార్థుల కోసము పేద వృద్ధుల కోసము ఇవాళ ఫ్రీ హెల్త్ క్యాంపుకు సంబంధించి కంటి పరీక్షలు అదేవిధంగా డెంటల్ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మరిన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. Bye.